పాషమైలారం గ్రామంలో మాజీ సర్పంచ్ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ మహోత్సవం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషమైలారం గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ అంగరంగ వైభవంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి నాయకులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు। అనంతరం పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించారు। గ్రామ ప్రజలకు మా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం। ఈరోజు ఆదివారం పాషమైలారం గ్రామంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది। ఈ గుడి నిర్మించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం మల్లికార్జున స్వామి గారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినందువల్ల మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ గారు అలాగే వారి కుమారుడు విక్రమన్న గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు। అలాగే మా టీఆర్ఎస్ పార్టీ అడంచేరు నియోజకవర్గం గడ్డ శ్రీకాంత్ అన్న గారు అలాగే రెడ్డి కుమార్ యాదవ్ అన్న గారు ఈ కార్యక్రమం విజయవంతం చేసి అలాగే మాతో వచ్చి అందరికీ ఉత్సాహం నింపారు। అలాగే ఈ కార్యక్రమానికి మా యొక్క కుటుంబ సభ్యుల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బాడీ మెంబర్ పుష్ప నాగేష్ అన్న గారు అలాగే మా మండల స్థాయి అధ్యక్షులు కృష్ణ అన్న గారు అంబారి ఈశ్వరయ్య గారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు। అలాగే మా గ్రామంలో ఉన్న ప్రతి యువజన సంఘం నాయకులు అలాగే విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని యువకులు అందరూ అమ్మలు అక్కలు అన్నలు చెల్లెలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు। అలాగే మా గ్రామంలో
ఇట్టి కార్యక్రమం పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం మా ఊళ్ళో ఉన్న అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని అనుకుంటున్నాము. ఏ పార్టీ ఫీలింగ్స్ లేకుండా అందరం సోదరభావంతో ఎదురుతూ మంచిగా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి విద్యాశీసులు అలాగే ఇళ్ళకాలం మా ఇలా ఉంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మరీ ఇంకా విజయవంతం చేయాలని మేము ఆ స్వామివారికి ప్రార్థిస్తూ ఉన్నాము. ఇట్టి కార్యక్రమంలో పోలీసు వారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని రాజకీయ మిత్రులకు అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.